ఒకసారి ప్రాబ్లం చూడండి. మనకి 2006 అండ్ 2007కి సంబంధించిన 2 బ్యాలెన్స్ షీట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో సన్నీ డెబిటార్స్, స్టాక్, బ్యాంక్ అండ్ క్యాష్ ఈ 4 కూడా కరెంట్ అసెట్స్లోకి వస్తాయి. అండ్ కరెంట్ లయబిలిటీస్ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ని మనం చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్లో తీసుకుంటాం. సన్నీ డెబిటర్స్ వాల్యూ లాస్ట్ ఇయర్తో పోస్తే ఇయర్ 8,000 ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంక్రీజ్లో వేసుకున్నాం. స్టాక్ 10,000 ఇంక్రీజ్ అయింది, సో ఇంక్రీజ్లో వేసుకున్నాం. బ్యాంక్ లాస్ట్ ఇయర్ 2006లో 2,400 ఉండేది 2007లో 7,000కి ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 4,600. నెక్స్ట్ క్యాష్ 2006లో 600 ఉండేది 2007లో 1,000కి ఇంక్రీజ్ అయింది, అంటే 400 ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అంటే ఈ 4,600కి కింద 400 కూడా వేసుకోవాలి. బై మిస్టేక్ ఇక్కడ 400 పడలేదు. ఆల్ ఓవర్ ప్రాబ్లం అంతా కూడా కరెక్టే, ఇక్కడ 400 వేసుకోండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. క్యాష్ 600 2006లో ఉంది, 2007లో 1,000కి ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 400 ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్లో 400 వేసుకోవాలి. ఈ ప్లేస్లో వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్లో 400 వేసుకోవాలి. ఈ ఫైల్లో 400 లేదు, మీరు వేసుకోండి. రిమైనింగ్ ప్రాబ్లం అంతా కూడా కరెక్ట్గానే ఉంది. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ వచ్చి డైరెక్ట్గా ఇచ్చేసారు మనకి. 49,000 ఉండేటువంటి కరెంట్ లయబిలిటీస్ 2007కి 35,600కి డిక్రీజ్ అయింది. కరెంట్ లయబిలిటీస్ డిక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనకు ఉన్నటువంటి ప్రిన్సిపల్ తెలుసు కదా. సో ఇంక్రీజ్లో వేసాము. ఎంత డిక్రీజ్ అయిందంటే 13,400 డిక్రీజ్ అయింది. సో దాన్ని తీసుకొచ్చి వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్లో 13,400 వేసాం. సో వర్కింగ్ క్యాపిటల్ వచ్చేసరికి టోటల్స్ చేసాము. టోటల్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత? 2006లో కరెంట్ అసెట్స్కి కరెంట్ లయబిలిటీస్కి డిఫరెన్స్ 54,000. అలాగే 2007లో కరెంట్ అసెట్స్కి కరెంట్ లయబిలిటీస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ 90,400. 2006లో వర్కింగ్ క్యాపిటల్కి 2007 వర్కింగ్ క్యాపిటల్కి డిఫరెన్స్ అంటే 54,000కి 90,400కి డిఫరెన్స్ ఎంత అంటే 36,400. సో అది నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అవుతుంది. రిమైనింగ్ టోటల్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఆ ఒక్క చోట మాత్రం 400 వేసుకుని సరిపోతుంది. ఇది నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. నెక్స్ట్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు మీకు వర్కింగ్ నోట్స్ ఉన్నాయి కొన్ని, అవి ఏంటో చూద్దాం. మీకు ఫస్ట్ వర్కింగ్ నోట్లో ఏంటంటే కరెంట్ లయబిలిటీస్ని సపరేట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ అండ్ ప్రపోజ్డ్ డివిడెండ్స్ ఈ రెండింటినీ కూడా మనం ఇక్కడ కరెంట్ లయబిలిటీస్లో తీసుకోలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కరెంట్ లయబిలిటీస్ డైరెక్ట్గా ఇచ్చేసాడు కాబట్టి మనం ప్రపోజ్డ్ డివిడెంట్ని అలాగే ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ ఈ రెండింటినీ కూడా కరెంట్ లయబిలిటీస్లో తీసుకోలేదు. కొంతమందికి డౌట్ రావచ్చు, ఇంతకుముందు లెక్కల్లో వీటిని కరెంట్ లయబిలిటీస్లో తీసుకున్నాం కదా అని. సో ఇక్కడ ఎందుకు తీసుకోలేదంటే రీజన్ ఇది. నెక్స్ట్ ఏంటంటే ప్రిఫరెన్స్ షేర్స్ లాస్ట్ ఇయర్ అసలు లేవు, అంటే 2006లో ప్రిఫరెన్స్ షేర్స్ అనేవి లేవు. బట్ 2007లో వీటిని ఇష్యూ చేయడం జరిగింది కాబట్టి ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ ఎంత జరిగింది అంటే 30,000. ఇది ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయడం వల్ల సోర్సెస్ పెరుగుతాయి, మనకి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో సోర్సెస్ పెరుగుతాయి. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్, ఇది కూడా సోర్సెస్ పెరిగేవి. 2007 బిగినింగ్ అన్న 2006 ఎండింగ్ అన్న ఒకటే, అంటే 2006లో ఉన్నటువంటి 1,10,000 ఏదైతే ఉందో 2007కి బిగినింగ్ అవుతుంది షేర్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. సో 2007 ఎండింగ్ వచ్చేసరికి 1,20,000 అయింది ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 10,000 ఇంక్రీజ్ అయింది. ఇది కూడా ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్లోకి వస్తుంది, ఇది కూడా సోర్సెస్లోకే వస్తుంది. నెక్స్ట్ డిబెంచర్స్ ఇష్యూ చేసిన ఇవి కూడా సోర్సెస్లోకి వస్తాయమ్మా. ఇవన్నీ కూడా సమ్స్లోకి వస్తున్నాయి.
ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా సంస్థలోకి వస్తున్నాయంటే ఇవన్నీ సోర్సెస్. డిబెంచర్స్ కూడా ఇష్యూ చేసాం. సో డిబెంచర్స్ని కొనుగోలు చేసినటువంటి డిబెంచర్ హోల్డర్స్ అమౌంట్ మనకి కంపెనీలోకి వస్తుంది. సో ఇది కూడా సోర్సెస్. ఎంత ఇంక్రీజ్ అయింది అంటే ఇష్యూ చేసామంటే 2000 ఇష్యూ చేసాం 2007 ఇయర్లో. సో దానికి సంబంధించిన వర్కింగ్ నోట్స్ ఇది. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ అండ్ ప్రపోజ్డ్ డివిడెండ్స్ గురించి నేను మీకు లాస్ట్లో ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ దగ్గర చెప్తాను. నెక్స్ట్ సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వాల్యూ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్లో తగ్గింది. ఎంత తగ్గిందంటే 10,000 తగ్గింది. ఓపెనింగ్ బ్యాలెన్స్కి క్లోజింగ్ బ్యాలెన్స్కి డిఫరెన్స్ 10,000 కూడా ఏంటంటే సేల్ చేసేసాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ సేల్ చేస్తే అమౌంట్ కంపెనీలోకి వస్తుంది. సో ఇది కూడా సోర్సే అవుతుంది. నెక్స్ట్ పర్చేస్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీని పర్చేస్ చేసాం, ఇది అప్లికేషన్స్లోకి వస్తుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్కి క్లోజింగ్ బ్యాలెన్స్కి డిఫరెన్స్ ఎంత 20,000 అంటే 2007 ఓపెనింగ్ అంటే 2006 బ్యాలెన్స్. అది 2007 ఎండింగ్ అంటే 2007లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడు మనకి 50,000 ఇచ్చాడు బ్యాలెన్స్ షీట్లో. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 20,000. ఇది పర్చేస్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ అప్లికేషన్స్లోకి వస్తుంది 20,000 కూడా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి క్యాల్కులేషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. దీన్ని 2 టైప్స్గా చేయొచ్చు మనం. అడ్జస్టెడ్ P&L అకౌంట్ వేసి చేయొచ్చు, లేదు అంటే ఇలా వర్కింగ్ నోట్స్ ద్వారా అయినా చేయొచ్చు. నేను వర్కింగ్ నోట్స్ ద్వారా చెప్తున్నాను. ఫస్ట్ చూడండి, మనకి 2007లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ P&L అకౌంట్ అంటే 2006 బ్యాలెన్స్ ఎంతైతే ఉందో అది 2007 బ్యాలెన్స్ ఎంతైతే ఉందో అది క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ P&L అకౌంట్ అవుతుంది. ఎంత ఉంది అంటే 2,400 ఉంది 2007లో P&L అకౌంట్ బ్యాలెన్స్. దానికి మనం ఏం చేయాలంటే నాన్ ఫండ్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో P&L అకౌంట్లో డెబిట్ చేయబడినవి వాటిని యాడ్ చేయాలి. యాక్చువల్లీ P&L అకౌంట్లో ఏమేమి డెబిట్ చేస్తామంటే ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్, ప్రపోజ్డ్ డివిడెండ్, ఈ రెండింటిని కూడా డెబిట్ చేస్తాం. సో వీటిని మనం 2007 క్లోజింగ్ బ్యాలెన్స్కి యాడ్ చేస్తే మనకి 22,400 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ అండ్ ప్రపోజ్డ్ డివిడెండ్స్ అనేవి మనకు వచ్చేటువంటి ప్రాఫిట్స్ మీద బేస్ అయ్యి మనం వాటిని అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఏ ఇయర్కి ఆ ఇయర్ అరేంజ్ చేసుకుంటాం, ఏ ఇయర్కి ఆ ఇయర్ వచ్చేటువంటి ప్రాఫిట్స్ మీదే మనం వీటిని అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో వాటిని ఆ ఇయర్ P&L అకౌంట్ 2007 ఇయర్లో ఉన్నటువంటి P&L అకౌంట్ బ్యాలెన్స్కి యాడ్ చేసుకోవాలి. 2007 టాక్సేషన్ ఫర్ ప్రొవిజన్ తీసుకోవాలి అండ్ 2007కి సంబంధించిన ప్రపోజ్డ్ డివిడెంట్ తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఆ ఇయర్లో వచ్చినటువంటి ప్రాఫిట్ మీద మాత్రమే వాటిని అరేంజ్ చేస్తాం. దానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ P&L అకౌంట్ అంటే 2006 ఏదైతే ఉందో అది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ P&L అకౌంట్ ఫర్ ది ఇయర్ 2007 కూడా అవుతుంది. సో 2006లో ఉన్నటువంటి బ్యాలెన్స్ 2007కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో అది ఇక్కడ మనం లెస్ చేస్తున్నాం 2000 అది ఆ వాల్యూ. సో లెస్ చేస్తే మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ ఎంత వస్తుందంటే 20,400 వస్తుంది. ఇదే విషయాన్ని కింద అడ్జస్టెడ్ P&L అకౌంట్లో కూడా చూపించడం జరిగింది. అడ్జస్టెడ్ P&L అకౌంట్లో ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, క్లోజింగ్ బ్యాలెన్స్ క్యారీ డౌన్, 2006 వాల్యూని క్రెడిట్ సైడ్, 2007 వాల్యూని డెబిట్ సైడ్ చూపించాం. ఇంకా డెబిట్ సైడ్ ఏమొస్తుందంటే ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ అండ్ ప్రపోజ్డ్ డివిడెండ్, ఈ రెండు 2007కి సంబంధించినవి P&L అకౌంట్లో డెబిట్ చేయడం జరుగుతుంది. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏదైతే ఉంటుందో అది ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అవుతుంది 20,400. మనం ఈ రెండింటిలో ఏ ఒక్కటి చేసినా సరిపోతుంది, రెండు చేయవలసిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోవాలి, అకౌంట్ వైజ్ అయినా చేసుకోవచ్చు, లేదు మీరు వర్కింగ్ నోట్స్ ద్వారా అయినా చేసుకోవచ్చు. ఇది మీరు ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి ముందు ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి వర్కింగ్ నోట్స్. చూడండి, సోర్సెస్లోకి ఏమొస్తాయి, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇష్యూ వస్తుంది, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇష్యూ వస్తుంది, డిబెంచర్స్ ఇష్యూ వస్తుంది, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ సేల్ చేసాం మనం. సో ఇవన్నీ కూడా సోర్సెస్, అంటే కంపెనీలోకి వచ్చేటువంటి ఫండ్స్ వచ్చేటువంటి మార్గాలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా సోర్సెస్ అవుతాయి. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇష్యూ 30,000. మీరు ఈ వర్కింగ్ నోట్స్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ టైం సరిపోలేదనుకోండి,
లాస్ట్లో ఎగ్జామ్లో ఏదైనా మీకు టైం సరిపోలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఫాస్ట్గా ఈ బ్యాలెన్స్ షీట్ చూసుకుని బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్లో వచ్చినటువంటి డిఫరెన్స్ ఎంత వచ్చింది, క్యాపిటల్ పెరిగిందనుకోండి సోర్సెస్ అవుతాయి, డిబెంచర్స్ పెరిగిందనుకోండి సోర్సెస్ అవుతాయి. సో అవి అన్నీ కూడా పెరిగాయి, ఎంతైతే పెరిగాయో ఆ డిఫరెన్స్ మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. యాక్చువల్లీ ప్రిఫరెన్స్ షేర్ అనేది 2006లో లేదు, 2007లో ఇష్యూ చేసాం. అంటే 30,000 వచ్చింది. 2007లో కంపెనీలోకి 30,000 ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సో అది సోర్స్. ఈక్విటీ షేర్స్ 1,10,000 ఉండేవి, ఇంకో 10,000 2007లో ఇష్యూ చేసాం. సో అవి కూడా కంపెనీలోకి వచ్చాయి. సో ఆ 10,000 కూడా సోర్సెస్లోకి వస్తుంది. నెక్స్ట్ డిబెంచర్స్ కూడా 2,000 ఇంక్రీజ్ అయ్యాయి. సో 2,000 కూడా ఎందులోకి వస్తుంది, సోర్సెస్లోకి వస్తాయి. వాటితో పాటు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వాల్యూ యాక్చువల్లీ తగ్గిందంటే అర్థం ఏంటి, సేల్ చేసామని అర్థం. సేల్ చేసినటువంటి అమౌంట్ కంపెనీలోకి వస్తుంది కదా, సో అది కూడా సోర్సెస్ అవుతుంది. నెక్స్ట్ అప్లికేషన్స్లోకి వచ్చేసరికి ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేస్ చేసాం. సో ఎంత పర్చేస్ చేసి 20,000 పర్చేస్ చేసాం. అంటే కంపెనీ నుంచి అమౌంట్ ఫండ్ బయటికి వెళ్ళిపోయింది. ఇది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో మనం ఫండ్ వచ్చిందా, ఫండ్ అనేది కంపెనీలోకి వచ్చిందా లేకపోతే అవుట్ అయిందా, అంటే ఫండ్ లోపలికి వచ్చిందా లేదంటే ఫండ్ బయటకు వెళ్ళిపోయిందా అనేది చూసుకుంటాం. దీని యాస్టిస్ ఇలాగే ఉంటుంది. బట్ క్యాష్ ఫ్లోలో ఏంటంటే క్యాష్ మాత్రమే చూసుకుంటాం. దీని నెక్స్ట్ చాప్టర్ మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లోకి వెళ్తాం. దాంట్లో యాక్చువల్గా క్యాష్ వచ్చిందా లేదంటే క్యాష్ కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయిందా, ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో ఎంత అనేది చూసుకుంటాం. అక్కడ క్యాష్ ఫ్లో చూసుకుంటాం. ఇక్కడ ఏంటి, ఫండ్స్ ఫ్లో చూసుకుంటాం. అంటే ఫండ్ కంపెనీలోకి వచ్చిందా లేకపోతే ఫండ్ కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయిందా. పర్చేస్ చేసాం ప్లాంట్ అండ్ మిషనరీ, ఫండ్ బయటకు వెళ్ళిపోయింది. అలాగే ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ ఫర్ 2006 assumed టు బి పెయిడ్. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా సరే లాస్ట్ ఇయర్ ఏదైతే 2006లో మనం అరేంజ్ చేసినటువంటి ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ అండ్ ప్రపోజ్డ్ డివిడెండ్స్ ఉన్నాయో వీటిని నెక్స్ట్ ఇయర్లో పే చేసే ఉద్దేశంతోనే వాటిని అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆ విషయాన్ని ఎలా చెప్పామంటే 2006లో వీటిని పే చేసినట్టుగా ఎస్యూమ్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ని మనం కంప్లీట్ చేసాం. సో అందుకనే వీటి యొక్క డిఫరెన్సెస్ తీసుకోలేదు మనం. వీటిలో లాస్ట్ ఇయర్కి ఉన్న డిఫరెన్సెస్ ఇలా తీసుకోవాలి. మనం ఎలా తీసుకున్నామంటే 2006కి సంబంధించినటువంటి ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ అండ్ ప్రపోజ్డ్ డివిడెండ్స్ని 2006లో పే చేసినట్టుగా తీసుకున్నాం. అలాగే 2007కి సంబంధించినటువంటి ప్రపోజ్డ్ డివిడెంట్ అండ్ ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్స్ ఆ ఇయర్ ప్రాఫిట్స్ నుంచి అరేంజ్ చేసినట్టుగా తీసుకున్నాం. సో అలా తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ సోర్సెస్కి అప్లికేషన్స్కి కూడా టాలీ అయింది. ఓకే, ఇక్కడ మీకు ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ అండ్ ప్రపోజ్డ్ డివిడెండ్స్ రెండింటినీ కూడా 2006లో పే చేసినట్టుగా ఎస్యూమ్ చేసుకున్నాం. సో అప్లికేషన్స్ బయటకు వెళ్ళిపోయాయి అవి రెండు కూడా. నెక్స్ట్ నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 36,400. వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది అప్లికేషన్. సో అప్లికేషన్స్లో వేసాం. నెక్స్ట్ మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత వచ్చాయి, 20,400. అవి సోర్సెస్లో వేసేసుకున్నాం. సో సోర్సెస్ అప్లికేషన్స్ టాలీ అయిపోయాయి. ఒకసారి ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూసుకోండి, రివైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.